హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము కర్రీ బిస్కెట్స్ అనేవి ఎలా తయారు చేయాలో చూద్దాము. టీ టైంకి బెస్ట్ స్నాక్స్ అనమాట. దీనికోసం అయితే నేను ఒక చిన్న టీ గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను. 2 టీ గ్లాసెస్ తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఎగ్జాక్ట్గా సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా కలిపేసి పెట్టుకోండి. అలా పిండి ముద్దను కలిపేశాక కొంచెం ఆయిల్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. దీనికోసము ఇది పక్కన పెట్టుకున్నాక దీనిలోకి కొంచెం ఒక చిన్న బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ మైదా నెయ్యి వేసి బాగా పేస్ట్ లాగా కలపండి. మంచి స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది. ఇది మనకు మధ్యలో మనం చపాతీ లాగా చేస్తాం కదా, మధ్యలో రాయడానికి ఇది క్రీమ్ అన్నమాట. ఇప్పుడు మనము ఈ పిండి ఉంది కదా, మనం 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము. ఆ పిండిని మనము ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక 6 పార్ట్స్గా చేసుకున్నాను. వాటిని రోల్ చేస్తూ మెత్తగా మనం బాగా ప్రెస్ చేయకుండా మామూలుగా ప్రెస్ చేస్తూ చపాతీలాగా చేయాలి. ఇలా ఒక్కొక్కటి చపాతీలు చేసుకుంటూ వెళ్ళాలి. అలా అన్ని చపాతీలు అయిపోయాక చపాతీలలాగా చేయాలి. ఇలా పిండి వేసుకుంటూ మంచిగా మొత్తం పల్చగా ఉండాలి చపాతీ. చూస్తున్నారు కదా వీడియోలో, అంత పల్చగా, ఎంత పల్చగా వస్తే అంత బాగా వస్తుంది. ఇలా చేసుకున్న చపాతీలు అన్నీ ఒకదానిపైన ఒకటి ఇలా ముందు మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని చపాతీ పైన రాస్తూ అన్ని మళ్ళీ చపాతీలు ఉన్నాయి కదా వాటన్నింటినీ ఒకదానిపైన ఒకటి వేయాలి. అలా వేస్తే కనుక మనకు మంచి లేయర్స్ లాగా బాగా వస్తుందన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా నేను ఎలాగా చేస్తున్నానో అలా ఆ విధంగా చేయండి. నేను అక్కడ పిండి వేయడం మర్చిపోయాను, అందుకే చపాతీ తీసేసి మళ్ళీ పిండి వేస్తున్నాను. కొంచెం అలా పిండి రాసేసుకున్నాం కదా, దాని పైన పొడి పిండి కూడా వేసుకొని ఇలా సమానంగా ఉండే విధంగా చపాతీలు ఒకదానిపైన ఒకటి పేర్చుతూ చేయాలి. ఇలా నేను ఒక 4 తీసుకున్నాను. మీకు ఎన్ని వీలైతే అన్ని తీసుకోండి. అలా మొత్తం అన్ని చపాతీలు ఈవెన్గా వచ్చేలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, కొంచెం వీడియో అటు ఇటుగా ఉండొచ్చు. ఇది మా బాబు తీశాడు. నాకైతే వీడియో 2 హ్యాండ్స్తో పని ఉంది కదా, మా బాబు అయితే ఈ వీడియో తీశాడు. ఇలా చేసుకున్నాం కదా, చేసుకున్న అన్ని చపాతీలను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక సైడ్కి మరియు ఒక సైడ్కి ఫోల్డ్ చేసుకొని 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఒక స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలాగే అన్ని చపాతీలు ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా మళ్ళీ చపాతీలాగా ప్రెస్ చేయాలి. బాగా గట్టిగా ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేస్తే కనుక మనకి లేయర్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా రావు. చూస్తున్నారు కదా, ఆ విధంగా స్లోగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేసాక చాక్తో చిన్నగా మనకైతే ఎంత సైజులో కావాలో అంత సైజులో కట్ చేసుకోండి. నేనైతే ఆ చపాతీ ఉంది కదా, ఆ సైజులో నేను 2 చేసుకున్నాను. ఈ విధంగా చేసి పిల్లలకి ఇవ్వండి. చాలా బాగా రుచిగా ఉంటాయి కదా, చాలా ఇష్టంగా తింటారు. పాలల్లోకైనా టీలలోకైనా చాలా బాగా ఉంటాయి. ఇక్కడ ఇంకా మనం దీనిలో ఓమా అయినా లేదా మనకి నల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ మైదా పిండికి నాకైతే చాలానే వచ్చాయండి బిస్కెట్స్. చూసారు కదా, అలా చేసుకున్నాక ఫ్లేమ్ మనకి స్లో ఫ్లేమ్లో అన్నీ ఈవెన్గా కాలుతాయి. స్లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. వాటిని ఏమీ కదపని అవసరం లేదు. అందులో వేసాక కొద్దిసేపటికి అవే ఇలా పైకి వచ్చేస్తాయి కదా, చూడండి ఎంత బాగా పైనకు వచ్చేస్తున్నాయో. నూనెలో స్విమ్మింగ్ చేస్తున్నట్టు ఉన్నాయి కదా. ఆ విధంగా చేశాక అన్నీ పైకి తేలాక వాటిని ఇలా టర్న్ చేస్తూ ఉండండి. ఈ విధంగా అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మన కర్రీ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. టీ టైంకి బెస్ట్ స్నాక్. చూసారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.